నమస్తే, వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో కవితని అరెస్ట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో ఈ విషయం అనేది హాట్ టాపిక్గా మారింది. కవితని ఈడీ అధికారులు విచారిస్తున్నప్పుడు ఆమె ప్రతి క్వశ్చన్కి కూడా లేదు, తెలీదు, మర్చిపోయాను, గుర్తొచ్చినప్పుడు చెప్తా, ఇటువంటి ఆన్సర్స్ చెప్తూ ఉందట. అయితే ఈడీ అధికారులు అడిగిన క్వశ్చన్స్ ఏంటి, ఆమె చెప్తున్న ఆన్సర్స్ ఏంటి, అంటే ఆన్సర్స్ ఎలాగో చెప్పట్లేదు, ఏం క్వశ్చన్స్ అడుగుతున్నారా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటి క్వశ్చన్గా, ఢిల్లీ ఎక్స్చేంజ్ పాలసీలో మీకు సంబంధం ఏంటి? అసలు ఈ ఎక్స్చేంజ్ పాలసీ గురించి మీకు ఎట్లా తెలిసింది? మీకు ఈ పాలసీకి సంబంధం ఏంటి? ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన డ్రాఫ్ట్స్ అన్ని మీకు ఎందుకు వచ్చినాయి? మీరెందుకు ఆ డ్రాఫ్ట్ చూశారు? మీకు ఆ డ్రాఫ్ట్స్కి సంబంధం ఏంటి? అసలు ఈ లిక్కర్ పాలసీకి మీకు ఏంటి సంబంధం అని ఈడీ మొదటి క్వశ్చన్గా కవితని అడిగినప్పుడు దానికి ఆమె ఏం సమాధానం చెప్పలేదంట. ఇక రెండో క్వశ్చన్కి వస్తే, మీకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కి ఇక ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకి సంబంధం ఏంటి? అతని నుంచి మీకు కాల్స్ ఎందుకు వచ్చినాయి? మీ పార్టీకి సంబంధించి ఆ పార్టీకి సంబంధించి ఏ సంబంధం లేదు కదా, మీకు అతనికి ఎందుకు కాల్స్ వస్తున్నాయి? మీరు ఎందుకు పదే పదే కాల్స్ మాట్లాడుకున్నారు? సౌత్ గ్రూప్ ఏర్పాటు చేసింది నిజమా? ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో, ఢిల్లీ మద్య స్కామ్ విషయంలో సౌత్ గ్రూప్ ఏర్పాటు చేసి సౌత్ గ్రూపే కీ రోల్గా పోషించి, అంటే సౌత్ గ్రూప్ నుంచి ఎవరికి అంటే మద్యంకి సంబంధించిన ఎన్ని షాప్స్ ఇవ్వమంటే అన్ని ఇచ్చారా? సౌత్ గ్రూపే కీ రోల్ పోషించిందా? అందులో మీ పాత్ర ఏంటి? అసలు ఈ సౌత్ గ్రూప్ విషయం ఏంటి? ఆమ్ ఆద్మీ పార్టీకి మీరు 100 కోట్లు ఎందుకు ఇచ్చిర్రు? అసలు ఏ విషయంగా ఇచ్చిర్రు? ఏం ఆశించి ఇచ్చిర్రు? ఏమన్నా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి మీకు యూజ్ ఉంటుంది అనుకొని 100 కోట్లు ఇచ్చిరా? సడన్గా ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్లు ఇవ్వాల్సినంత అవసరం ఎందుకు వచ్చింది? ఇండో స్పిరిట్లో మీ భాగస్వామ్యం ఎంత? అంటే ఇండో స్పిరిట్లో మీకు ఏమన్నా భాగస్వామ్యం ఉందా? ఇక అరుణ్ పిల్లైని అరెస్ట్ చేసినప్పుడు అతను అప్రూవర్గా మారి, నేను మీ కవిత బినామీగా మాత్రమే ఇండో స్పిరిట్లో ఉన్నాను, నాకేం సంబంధం లేదని చెప్తున్నాడు. దీనికి మీ భాగస్వామ్యం ఎంత? మీరు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఆన్సర్ చెప్పండి అని అడుగుతున్నారు. ఫెర్నాండ్ రికార్డ్ ఇండియాలో మీ వాటా ఎంత? అంటే ఇది దేశంలోనే పెద్ద లిక్కర్ కంపెనీ, దీంట్లో మీ వాటా ఎంత? దీనికి సంబంధించి కే వాటా అని ప్రతిసారి మీకు ఇంత వాటా పంపిస్తున్నారంట. మీకు ఏంటి ఈ కే వాటాకి సంబంధం ఏంటి? అసలు మీకు ఈ లిక్కర్ కంపెనీకి ఉన్న సంబంధం ఏంటి? అభిషేక్ బుచ్చిబాబుల ద్వారా మీరంతా వ్యవహారం నడిపిస్తున్నారా? అభిషేక్ అంటేనేమో ఈమె పిఏ, బుచ్చిబాబు ఏమో ఆడిటర్. వాళ్ళిద్దరు అప్రూవర్గా మారిపోయారు. వాళ్ళిద్దరిని అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన ఏంటంటే, మేడం ఏం చెప్తే మేము అది చేసాం, మాకు అసలు ఏ సంబంధం లేదు. మేడం ఇక్కడికి పోంటే ఇక్కడికి పోయినాం, అక్కడికి పోంటే అక్కడికి పోయినాం, మేడం ఏం చెప్తే అది చేసినాం, అది వాళ్ళు చెప్తుంది. అప్పుడు వీళ్ళు ఈడీ అధికారులు ఏమని అడుగుతున్నారంటే, మీరు ఈ వ్యవహారం అంతా వాళ్ళకే తెలియకుండా వాళ్ళ ద్వారా నడిపించారా అని అడుగుతారు. ఫోన్లు ఎందుకు ఫార్మేట్ చేశారు? అంటే ఈ విషయం ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయం బయటికి రాగానే మీ ఫోన్లు ఎందుకు ఫార్మేట్ చేయాల్సిన అవసరం వచ్చింది? ఏం దాచిపెట్టడం కోసం వీళ్ళు ఫోన్లు ఫార్మేట్ని చేశారు. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి వాటా 45% పెంచమని అడిగారు. మొదట మీ వాటా 30% ఉండేదట, దానికి సంబంధించి 45% పెంచమని అడిగారు. దీనికి సంబంధించి వాట్సాప్ చాటు బుచ్చిబాబుతో చేశారు. అంటే బుచ్చిబాబును మధ్యవర్తిగా పెట్టి వాట్సాప్ చాట్ చేశారు. దానికి సంబంధించిన చాట్స్ కూడా ఆ ముందు పెట్టి అడుగుతున్నారట. దానికి కూడా ఆమె ఏ ఆన్సర్ చెప్పట్లేదు. మీ పర్సనల్ ఫోన్ డేటాని ఎందుకు తొలగించారు? ఫోన్ డేటాను అసలు తొలగించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆమెకు సంబంధించి ఒక పర్సనల్ ఫోన్ ఉంది, దానికి సంబంధించిన డేటాను కూడా సడన్గా తొలగించారు. ఎప్పుడైతే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో ఆమెకి ఫోన్లు వచ్చి అడుగుతున్నారో వెంటనే ఆమె పర్సనల్ ఫోన్లో ఉన్న డేటాను తొలగించిందట. దీనికి సంబంధించి తొలగించాల్సినంత అవసరం ఎందుకు వచ్చింది? ఈ రోజు వరకు ఉన్న డేటాను మేము ఫోన్ చేయగానే ఎందుకు తొలగించారు? అంటే మీరు ఏమన్నా ఒకటి దాచిపెట్టడం కోసమే ఈ డేటాని తొలగిస్తున్నారా? విచారణకు ఎందుకు హాజరు కావట్లేదు? మేము ఎప్పుడు విచారణ అని చెప్పినా ఈ పని ఉంది, ఆ పని ఉంది, ఎలక్షన్లు ఉన్నాయని చెప్తున్నారు, లేదా కోర్టుకు వెళ్తున్నారు, మహిళ విచారణకు హాజరవ్వదు, జూమ్ కాల్లో హాజరవుతాయి, ఇలా ఏదో ఒకటి చెప్తూ ఉన్నారు. ఎందుకు విచారణకు హాజరవ్వట్లేరు? మీ దగ్గర తప్పు లేకపోతే ఈడీ అధికారులను చూసి ఎందుకు భయపడుతున్నారు? విచారణకు హాజరవ్వకుండా ఎవరిని తప్పించాలని ఇలా చేస్తున్నారు? బుచ్చిబాబుకు మాగుంట శ్రీనివాస్ 50 కోట్లు ఎందుకు ఇచ్చాడు? ఆంధ్ర సైడు మొత్తం లిక్కర్కి సంబంధించి మాగుంట శ్రీనివాస్ వాళ్ళకి సంబంధించి కొన్ని లిక్కర్ కంపెనీలు ఉన్నాయి. ఒక లిక్కర్కి సంబంధించిన అతనితోటి నీకేంటి సంబంధం? అతను ఎందుకు మీ ఆడిటర్కి 50 కోట్లు ఇచ్చిండు? ఏ సంబంధం లేకుంటే ఎందుకు ఇచ్చిండు? ఆడిటర్ ఏమో మేడం చెప్పింది నేను తీసుకున్నా అని చెప్తున్నాడు, మీరేమో నాకు సంబంధం లేదని చెప్తున్నారు. అసలు ఎందుకు ఇచ్చిండు? నిందితులతో మీరు ఫేస్ టైంలో మాత్రమే ఎందుకు మాట్లాడుతున్నారు? అసలు ఆ నిందితులతో మీకేంటి సంబంధం? నిందితులతో ఫేస్ టైంలో మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎవరితో అయినా మాట్లాడితే ఫోన్లో మాట్లాడతారు, మీరు ఫేస్ టైంలోనే, అది ఐఫోన్లో ఫేస్ టైంలోనే మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే దీనికి సంబంధించిన కీలక సమాచారం ఎవరికి తెలియకూడదని మీరు ఫేస్ టైంలో మాట్లాడుతున్నారా? అంత అవసరం ఏమొచ్చింది? ఫేస్ టైంలో మాత్రమే మాట్లాడాల్సినంత
అవసరం ఏమొచ్చింది, మీ భర్త అనిల్ పాత్ర దీంట్లో ఏమైనా ఉందా, ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించిన ప్రతి విషయం కూడా మీ ఇంట్లోనే అందరు మీటింగ్ పెట్టుకునే వాళ్ళంట. మీ భర్తకి సంబంధించిన పాత్ర ఇందులో ఏమైనా ఉందా, అతనికి కూడా ఈ లిక్కర్ స్కామ్లో వాటా ఉందా, అతనికి ఈ లిక్కర్ స్కామ్ గురించి తెలుసా. ఇక ఎవరిని చూసినా మేడం మేడం అంటున్నారు. మేడం అనే వార్త మొత్తం వాట్సాప్ చాట్లో మొత్తం కనిపిస్తుంది. ఇక మేడం అంటే మీరేనా? అప్రూవర్గా మారిన వాళ్ళని అడిగితే మేడం అంటే మీరే అని చాలామంది చెప్తున్నారు. మేడం అంటే మీరేనా, ఆన్సర్ చెప్పండి అని అడుగుతున్నారంట. దీనికి వాళ్ళు అడిగిన 15 క్వశ్చన్లకు కూడా కవిత లేదు, మర్చిపోయాను, గుర్తొచ్చినప్పుడు చెప్తా, నాకు తెలవదు, నాకు సంబంధం లేదు, కావాలనే నా మీద బురద జల్లుతున్నారు, మీరేమైనా చేసుకోండి అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్తుందట.